అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి గియాల యాడికి వచ్చినామంటే వినాయకుడిని ప్రారంభించి నేడు రెండవ రోజు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మరి మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్పేట్, అదేవిధంగా అల్మాజ్గూడ. మరి అల్మాజ్గూడ చూసుకున్నట్టయితే మరి అల్మాజ్గూడలో 40 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ రామాంజనేయ భక్త మండలి ఆధ్వర్యంలో ఇక్కడ 1995లో ఇక్కడ వినాయకుని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ పెట్టినప్పటి నుంచి మొదటిసారి 1995లో ఇక్కడ లడ్డు వేలపాట ఇక్కడ కూడా ప్రారంభం. మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే విజువల్లో చూడొచ్చు, అల్మాజ్గూడ బాలాపూర్ మండలం అల్మాజ్గూడ గ్రామ ప్రజలకు మరియు కాలనీ వాసులకు, చిన్నలకు పెద్దలకు మరి గత సంవత్సరం లడ్డు తీసుకున్నటువంటి ఘనత ఎవరంటే శ్రీ రామిడి కృష్ణారెడ్డి గారు. మరి ఈ యొక్క లడ్డుని 4,25,000కు కైవసం చేసుకున్నాడు. మరి చూస్తుండొచ్చు విజువల్లో, సెట్ అయితే చాలా బాగుంది. మరి ఏదైతే మరి శంకరుడు మరి సూపర్ సెట్ ఉంది. మరి సెట్ ని కూడా మీ అందరికి చూపిస్తూ మరి లోపల ఉన్నటువంటి వినాయకుని దర్శనం చేయించే ప్రయత్నం చేద్దాం పండి. రైట్, మనం లోపలికైతే వచ్చేసాం. మరి ఇక్కడ చూడొచ్చు, మరి ఎంత చక్కగా మరి గృహ అంటే ఒక గృహలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మరి డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. మరి ఇంకా లోపలికి వెళ్ళి వినాయకుని కూడా చూపించి మరి డెకరేషన్ చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ఇప్పుడు దేవాలయం లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కసారి పైన చూడొచ్చు, మరి ఎంతో చక్కగా ఒక అడవిలోకి వెళ్తే గృహ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మరి చక్కగా కూడా ఇక్కడ డెకరేషన్ అయితే చేయడం జరిగింది. చాలా సూపర్ ఉంది. మరి ఎవరైతే ప్రత్యేకంగా అక్కడనే వెళ్తే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సరే బాలాపూర్ దర్శనం చేసుకోండి, బడంగ్పేట్ చేసుకోండి, తర్వాత అల్మాజ్గూడకు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఎంత బాగుందో, ఎందుకంటే డెకరేషన్ సెట్ చేసిన వ్యక్తి కూడా నా తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఓపిక సహనం ఉన్నప్పుడే ఇలాంటి చక్కటి సెట్స్ వేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, అల్మాజ్గూడ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు సింహాల లెక్క ఉంటారు, కానీ పండుగ వచ్చినప్పుడు ఒకే కుటుంబం లెక్క ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో భాగంగా గత సంవత్సరం లడ్డు కైవసం చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరే అన్న? రామిడి కృష్ణారెడ్డి. ఎట్లున్నావే అన్న? బాగానే ఉంది. చెప్పాలి, మళ్ళీ గత సంవత్సరము హ్యాపీ లడ్డు తీసుకున్నావు, అసలు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది, అసలు ఎందుకు తీసుకున్నావు లడ్డు? అంటే ఎందుకు తీసుకున్నావు అంటే భక్తి తీసుకోవాలనిపించింది, తీసుకున్నానికి మనకు అంతా మంచిగా జరిగింది, ఏం ప్రాబ్లం లేదు, అనుకునే అన్నీ నెరవేరినాయి, ఉత్సాహంగానే ఉన్నాము.
అయితే ఇప్పుడు ఈ మా రామాంజనేయ భక్త ఆధ్వర్యంలో ఉన్నటువంటి వినాయకుడు, ఈ యొక్క వినాయకుని మొదటిసారి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? మేము పుట్టలేము అప్పుడు, మాకు తెలిసి కనీసం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుండొచ్చు అనుకుంటున్నాను నేను. మేము గత పెద్దల నుంచి రాను అది విడతల వారీగా బ్యాచ్ అనుకుంటా ఇప్పుడు ఇప్పుడు మేము చేయబట్టి కూడా ఇంచుమించు ఒక 30 years అవుతుంది. 30 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అవుతుంది. అంతకుముందు చిన్న ఇక్కడ మండపం ఉండే ఆంజనేయ స్వామి దాంట్లో ఉండే, అందులో పెట్టేది. అందులో నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చింది. బయట నుంచి గత సంవత్సరం దినదిన అభివృద్ధితో పెద్దగా అయ్యకుండా పోతూనే ఉంది. సంవత్సరం అంచెలు ఎదుగుతూ పోతూనే ఉంది. సో మొదటిసారి యొక్క లడ్డు సవాలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఎంత పోయింది, ఎవరు తీసుకోరు? ఫస్ట్ నేనైతే 96లో 95లో 1000 రూపీస్ తీసుకున్నాను. నేను 95లో 96లో నేను మాత్రం 96లో 1000 రూపాయలకు తీసుకున్నా. 1000 రూపాయలకు తీసుకున్నప్పుడు తీసుకున్నా అంటే మళ్ళీ మొన్న గత సంవత్సరము 4,20,000 తీసుకున్నా. 1000 రూపాయలకు తీసుకొని మధ్యలో ఎందుకు లడ్డు తీసుకోవాలనిపించలేదు? ఇక తీసుకునే పోటీతత్వం ఉంది. ఇక మనం అనుకోలేము, అందరికి అవకాశం మనం తీసుకోవాలనుకో అందరికి అవకాశం అనుకున్నాము. ఏదో లాస్ట్ ఇయర్ కూడా మనం అందులో పాల్గొనాలనే ఉద్దేశం ఏమి లేకుండే, లాస్ట్ ఏదో వచ్చినామో జోష్ భగవంతుడు అట్లా కల్పించిండు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్నే నేను డిసైడ్ అయిపోయాను తీసుకోవాలని. అప్పటి వరకు నాకు ఏం ఉద్దేశం లేకుంటే తీసుకోవాలని, లడ్డు కొనాలని ఫిక్స్ ఏం లేదు. సో అక్కడ సవాల్లో భాగంగా చూడడానికి వచ్చినావు, కానీ భగవంతుని ఆశీర్వాదం. ప్రెసిడెంట్ ఇప్పుడు అధ్యక్షుడు నేను, రామాయణ ఈ భక్త భజన అధ్యక్షుడు నేను. అట్లా నాకు ఏదో వచ్చింది, అట్లా జోష్ వచ్చింది, తీసుకున్నా కానీ మనకు అంతా హ్యాపీ. వినాయకుని ప్రతిష్ఠించిన నుంచి తీసే వరకు ప్రతిరోజు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు? ప్రతిరోజు అంటే ఇంతకుముందు భజన కార్యక్రమాలు ఉండే, అంత పెద్ద మనుషులు అంతా ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది వాళ్ళకు. మేమంతా ఏం నేర్వలే భజనది, పాటలు పాడతాం కానీ ఈ డోలకు ఇదంతా చేయాలంటే మాత్రం కాదు. పాటలు పాడుతూ ఉన్నారు కానీ డోలకు గుర్తులంతా ఏజ్ అయిపోయింది. ఇక మనము భజన చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఏముందంటే యూత్ పిల్లలంతా అక్కడక్కడ పెట్టుకున్నారు, చేసుకుంటారు భజన. వాళ్ళ దగ్గర అయిపోయినాక వచ్చి లాస్ట్ 2 రోజులు చేస్తారు ఇక్కడ భజన. అట్లా భజన మనం పిలిపేయాలంటే బయటకనే పిలిపేయాలి భజన చేయాలంటే. ఇక అంత బయటకని పిలిపిస్తే కూడా అందరూ ఏమంటారు అంటే ఇంత చేసిరు బయటకని తెలిసి చేస్తారు భజన చేస్తారని మన దాంట్లో ఏం పోతలే. కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమం కూడా చేపిస్తాము, ఏదో చేపిస్తాము. ఇలా ఒక 2 రోజులు ఏదన్నా ప్రోగ్రాం పెడతాము. అట్లా మొత్తం ఎన్ని రోజులకి వినాయకుడిని? ఇప్పుడు 9 రోజులకా, 10 రోజులకా, 11 సిటీల రోజున శనివారం నాడే 6వ తారీఖు సిటీలో లేపినాడే. ఏ విధంగా తీస్తారు తీసే రోజు? మంచిగా బ్యాండ్ మేళాలు, డప్పు వాయిద్యాలు, ఆర్కెస్ట్రా మంచిగా అంతా మంచిగా కోలాహలంగా మంచి కోలాటంతో మంచిగా తీస్తాం. అట్లా ఏం లేదు, మంచిగా తీస్తాం. ఇప్పుడు అల్మాజ్ కూడా అంటే ఒక్క గణేశుడైనా బస్తీకి ఏమైనా డిఫరెంట్? మెయిన్ గణేశుడు ఇదే. ఇక ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, కాలనీలు వెలుస్తున్నాయి, విగ్రహాలు కూడా వెలుస్తూనే ఉన్నాయి. మెయిన్ అంటే ఇప్పుడు ఇంకా అల్మాస్ కూడా ఒక వివేకానంద యూత్, ఫ్రెండ్స్ యూత్, శివగంగ యూత్, శివాజీ యూతులు ఉన్నాయి. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడు అంతా వినాయకుని సపరేట్ పెట్టుకుంటారు. రేపు దుర్గామాత వచ్చినాక అంతా ఏకమై మొత్తం అన్ని యూతులు కలిపి ఆ ప్రోగ్రామ్ బాగా గ్రాండ్గా చేస్తారు. మేము చెప్తున్నాం వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టుకుంటారు, ఇక్కడ వచ్చి చేసుకోరు మీరు అంటే కూడా లేదు మాది కాదు అట్లే కానీ నడిచిపోతూనే ఉంది అట్లా. పోయినసారి 4 లక్షలు పెట్టి లడ్డు కొన్నావు కదా, 4 లక్షలు పెట్టి లడ్డు. ఆ లడ్డు ఏం చేసినావు? ఇంతకు ఏం చేసిన అందరికి వంచిన, కొన్ని తీసుకొని పొలంలో చల్లినా. ఏం చేస్తుంటావు ఇంతకు? నేనా బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. గతంలో చిన్నప్పుడు వ్యవసాయం, పాల బిజినెస్. ఫైనల్ గా రైతు బిడ్డవు దొరికినావు నువ్వు నాకు. ఇప్పుడు రైతు బిడ్డ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు వ్యవసాయం దూరం ఉన్నాయి, ఇక్కడ లేవుగా పొలాలు, బయట ఉన్నాయి. మనం ఏం చేయం అంత కౌలుకే. ఇక్కడ ఉన్న కాడి గొలుసు పెట్టినావు. మనం రాకముందే మన తనలు అమ్ముకురు, అంతేం లేదు. భూస్వాములు మేం కాదు, సన్నకారు రైతులమే అట్లా. సో మీ ఇంటి పేరు ఏమంటారు? ఇంత రామిడి. రామిడి అంటేనే అల్మాజ్ కూడా లేదు, ఒక బ్రాండ్ అన్నమాట. ఎందుకంటే పేరే బ్రాండ్ కానీ అంత ఇక బ్రాండ్ వేరే అంతా కలిసిమెలిసి ఉంటారు. అట్లేం లేదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. అంతా కలిసి పండుగ వచ్చిందంటే ఇంటి పేర్లు, కులాలు అంత ఏది ఉండదు, అంతా కలిసి. ఫైనల్ గా మళ్ళీ టీవీ చూస్తున్న ప్రేక్షక దేవులకు ఏం చేస్తాం మీ అల్మాజ్ కూడా గణేశుడి గురించి? రామాంజనేయ భక్త భజన తరపున అందరూ ఆయురాగ్యతను ఉండాలి, సుఖ సంతోషం ఉండాలి.
పిల్లలు అంతా మంచి సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను అంతే. రైట్. సో అన్న అయితే 2 ముచ్చట్లలో క్లియర్గా చెప్పిండు. కులాలకు అతీతంగా అందరం కలిసి పండుగ వచ్చిందంటే చాలు అందరం ఒకే కుటుంబంలో కలిసికట్టుగా చేసుకుంటామని. సూపర్ అన్న. నమస్తే. నమస్తే ఏ పేరు అన్న? నా పేరు దిండు శ్రీనివాస్ గౌడే. దిండు శ్రీనివాస్ గౌడ్. ఎట్లున్నావు అన్న? బాగానే ఉన్నానా. చెప్పాలా మళ్ళీ వినాయకుని దగ్గర ప్రతిరోజు ఎప్పుడు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇంతకేమైనా పోస్ట్ ఉందా? ఏం లేదన్న, గణేశుని దయ వలన ఈసారి వస్తుంది. ఈసారి వస్తుంది. ఏం చెప్తావు మీ అల్మాజ్ కూడా గణేశుని గురించి? అల్మాజ్ కూడా గణేశుని దయ వలన అల్మాజ్ కూడా వెలిచిన 56 కాలనీలు కానీ అందరు కానీ రామాంజనేయ భక్తభజన మండలి వినాయకుని ద్వారా కానీ అందరూ సుఖ సంతోషాలతోటుర్రు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి, అందరూ ఆయురారోగ్యాలతోటుర్రనా. మేము కోరుకునేది కూడా అదే, భగవంతుని ద్వారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. అదొకటి జరుగుతుంది, మాకు అదొకటి సంతోషమా. ఏం పేరు అన్న? నా పేరు వీరకర్ణారెడ్డి. వీరకర్ణారెడ్డి. చెప్పాలి అన్న, ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. మన వినాయకుల చవితి వచ్చింది, మళ్ళీ పండుగ మళ్ళీ ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు? ఒక 2 ముచ్చట్లు ఏం చెప్తావు అసలు మీ వినాయకుని గురించి? మా వినాయకుని గురించి అంటే ఇక్కడ మా గ్రామంలో ఫస్ట్ ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేసారు. ఇక్కడ రాను ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఒక్కొక్క యూత్ జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దికి ఇప్పుడు మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ మాకు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కమిటీలో కూడా మాకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటున్నాం మన బాలాపూర్ గణేశుడు, బడంగపేట గణేశుడు, ఇట్లా ఈ విధంగా మనం గిట్ట చాలా పెద్దగా పెట్టాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ ఒకటైపోయి ఇక్కడ భారీ సెట్టింగ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులోనే భాగంగా ఈ సంవత్సరం పరమశివుడు మనకు ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ శివుడు కాబట్టి శివునాజ్ఞ లేని మనం ఏం చేయలేము. ఇంత మంచి ఒక మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఒక మంచి ఆలోచనతోటి ఇలా మన ప్రజలందరికీ కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సంవత్సరం ఈ సెట్ని సెలెక్ట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తాం? టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా ఈ రామాంజనేయ భక్త భజన మండలి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నడుచుకుంటానా. నమస్తే. ఏం పేరు అన్న? ఎట్లున్నావు? సంతోషం. చెప్పాలి మళ్ళీ వినాయకుని పండుగ వచ్చింది, మీ తరపు నుంచి ఏం చేద్దాం అనుకుంటారు, ఎట్లా చేద్దాం అనుకుంటారు? ఇంకా సంతోష అల్మాసుర గ్రామంలో పెద్ద గణేశుడు అంటే రామాంజనేయ భక్త మండలి తరపున కమిటీ వారు చాలా మంచి సెట్టింగ్ వేసిరు. చాలా వినాయకుడు బాగున్నాడు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరపున కమిటీ సభ్యులకు, కమిటీ ప్రెసిడెంట్కు. అదేవిధంగా ఇంతకుముందు దాదాపు 30 సంవత్సరాలుగా అల్మాసుగూడ గ్రామానికి చెందిన ఈ వినాయకుని దగ్గర లడ్డుకున్న భక్తులందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ గణనాథుని వేడుకుంటున్నా. సో మనతో పాటు మరో సీనియర్ భక్తుడు అనుకోవచ్చు, ఎందుకంటే నాయకుల టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు భక్తుల రూపంలో ఎవరు కాబట్టి. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? శేఖర్ రెడ్డి. చెప్పాలి, ఎట్లున్నావు? బాగున్నామా. మరి ఏం చెప్తావు మీ అల్మాజ్ గుడి గురించి? మేము పుట్టక ముందు నుంచి ఇక్కడ మా పెద్దలు, మా తాతలు, నాయనల నుండి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ విఘ్నేశ్వరుని అంచ విడతల వారీగా జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే అదే విధంగా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. గత 10-15 సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా నానా ఈ విలేజ్లు అన్నీ తిరుగుకుంటూ ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడ తీసిపోకుండా, ఏ విలేజ్లకు తీసిపోకుండా మా విలేజ్ యొక్క పేరు ప్రతిష్టలు పెంపొందించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా భక్తి శ్రద్ధలతోటి శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి వారు ఎప్పుడైతే స్థాపించారో అదే పేరు మీద ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం. 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తూ మరి నిమజ్జనానికి ఇంతకుముందు సర్వనారి చెరువుకు తీసుకుపోతుండే ఇప్పుడు మా స్వగ్రామంలోనే కోమడికుంట చెరువులో వేస్తున్నాం. ఈ విధంగా సంతోషంగా ఉంది. ఆ రోజు నిమజ్జనం రోజు మరి తెలంగాణ ధూమ్ధామ్ కళాకారుల ధూమ్ధామ్తో పాటు బ్యాండ్ వాయిద్యాలతోటి, డప్పులతోటి ఈ వినాయకుడిని ఊరు కొన వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి కోమడికుంట చెరువులో నిమజ్జనం చేస్తున్నాం. అదేవిధంగా మరి అల్మాజ్గూడ గ్రామానికి సంబంధించిన సమస్త గ్రామ ప్రజలకు ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఎల్లప్పుడూ భక్తులందరినీ సుఖ సంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నాం. ఎక్కడ ఏ ఊరికి ఎక్కడనో పోటీ కాదు. ఏ ఊరికి ఉన్న విశిష్టత ఆ ఊరికి ఉంది, ఎక్కడున్న మండపం విశిష్టత అక్కడనే ఉంది. గత 15-20 సంవత్సరాలుగా మేము ఎక్కడ దీంట్లో కాంప్రమైజ్ కాకుండా రామాంజనేయ భక్త భజన మండలి ఆధ్వర్యంలో
మరి అంగరంగ వైభవంగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు మాకు పేరు పేరున సహకరిస్తారు. వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు బాలపూర్ పక్కూరు చూసుకున్నట్టయితే లడ్డు పైసలు అయితే డెవలప్మెంట్ గురించి స్కూల్ కావచ్చు, దేవాలయం కావచ్చు, అలాంటికి ఉపయోగిస్తామంట. అట్లా మీ పైసలు ఏమన్నా దేవాలయం గ్రామాభివృద్ధి గురించి ఏమన్నా యూజ్ చేస్తున్నట్టుందా, లేక ఓన్లీ మండపం కోసమేనా? లేదండి, మా ఇక్కడ ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇచ్చినాము. తర్వాత అక్కడ అయ్యప్ప స్వామి సన్నిధానం కడితే కొన్ని డబ్బులు ఇచ్చినాము. ఇక ఏంటి అంటే ప్రతి సంవత్సరం మనము ఏదో విధంగా గుడిలకు ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే ఏంటంటే పైసలన్నీ ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వినాయకుని వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో గత 3-4 సంవత్సరాల నుంచి కొంచెం పొదుపు చేస్తున్నాం. మనతో పాటు పెద్ద మీసాలు, తెల్ల మీసాలు వేసుకొని అందరిని అడుగుతుండు కానీ నన్ను నడుచుకుంటలేడు, నాకు దొరకడాయడని మస్తు కోపంతో చూస్తుండే నడుచుకుంటా. నమస్తే పెద్ద మనిషి. ఏం పేరే? కృష్ణారెడ్డి, రాముడి కృష్ణారెడ్డి. ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. చెప్పాలి, మళ్ళీ చిన్నప్పటి నుంచి ఇట్లనే పెడుతురా, మధ్యలో ఇప్పుడు పోరాలు పెద్దగా పెడుతురా? లేదు, మేము చిన్నప్పుడు సింపుల్ గా హనుమాన్ల గుళ్ళే పెట్టేవాళ్ళం. మా ఎరకలేనాడు మేము చిన్ననాడు పెట్టాం. పెట్టి కూడా 21 రోజు దాకా కూడా తీయకపోతే మేము వాన పడితే వాన పడాలని మొక్కి 21 రోజు, ఒకసారి 21 రోజు, ఇక మిగతా రోజులలో 11 రోజులు తీసే లెక్క. అట్లా కాకపోగా ఇంత ఇక ఈడికెళ్ళి తీసి మళ్ళీ ఒక చిన్న రూమ్ లెక్క ఏర్పాటు చేసినాం. రూమ్ వేసి ఆ రూమ్ లో కట్టి అందులో కొన్ని రోజులు ఉన్నాం. అనిపిస్తుంది ఇంత పెద్ద సెట్ వేస్తే చాలా బ్రహ్మాండం. అట్లా మళ్ళీ లేదు అంత టీవీ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పేది, దేవుని దయతో అల్మాసగూడెం వచ్చి వాళ్ళు దర్శించుకొని ఇక్కడ కాలనీ వాసులు అంతే. ఇంకేం రావాలంటే మనతో పాటు అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు రామిడి తుఫాన్ రెడ్డి. రామిడి తుఫాన్ రెడ్డి, రామాంజనేయ భక్త భజన మండలి కమిటీ సభ్యుడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి మా పూర్వీకులు మాకు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఫస్ట్ ప్రతిష్ఠించమని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిందే మాకు గుర్తు. అప్పటి నుంచి కూడా ఇంత వట్టి అన్నట్టుగా వినాయకుడిని రోజుకింత చేసుకుంటూ కొద్దిగా పెద్ద ఈరోజు ఇంత పెద్ద భారీ సెట్టింగు వేసి ఆ దేవుని దయతోని మా అందరికి శక్తినిచ్చి ఇంత పెద్ద సెట్టింగ్ నేర్పించి ఇంత పెద్ద వినాయకుని తెచ్చి పెట్టడం జరిగింది. మా ఒక్కరి సహకారం కాదు, పక్క ఊర్లలో కూడా వెళ్ళి చందాలు చేసి అందరి సహకారంతో ఇంత పెద్ద వినాయకుని పెట్టి ఇంత పెద్ద సెట్టింగ్ చేసినాం. అందరి సహకారం ఉంది దీంట్లో. మా భక్త భజన మండలి కృషితో ఇంత పెద్ద వినాయకుని కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందరికి చెప్పింది ప్రజలకంటే, మా వినాయకుని కూడా మీ అందరు కూడా వచ్చి దర్శించుకొని మాకు కూడా మేము చేసిన దాన్ని కూడా మీరు కూడా తృప్తి చెందాలని, భగవంతుని యొక్క కృప మీ అందరి పైన ఉండాలని మా అల్మాజ్లో ప్రజలే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా మా అల్మాజ్లోకి వచ్చి మా అల్మాజ్లో పేరును కూడా పేరు ప్రఖ్యాత మా ఈ టీవీ ద్వారా తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ విఘ్న వినాయకుడిని మా రామాంజనేయ భక్త భజన మండలి కూడా ఇంత ఇప్పటికే ఆయకుండా పెద్దలు 70 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 100 సంవత్సరాలు ఇంకా పైన కూడా తీసుకోపోవాలి వినాయకుడిని. ఇక్కడ ఆపకుండా మా రామాంజనేయ భక్త భజన మండలి పేరు అప్పుడే పెట్టారు, ఆంజనేయ స్వామి టెంపుల్లో పెట్టాం కాబట్టి అదే పేరు పెట్టారు. కాబట్టి ఈ పేరును ఇదే విధంగా కొనసాగించి ఇంకా ముందు కూడా అందరూ కూడా ఇదే విధంగా ఇంకా భారీగా ఎత్తున కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం. బంధువులందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణపతి అంటేనే ఆదిదేవుడు. మొట్టమొదటి పూజ అనేది అతను చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం కానీ ఏ వస్తువు కానీ తీసుకోవాలంటే ఆ గణపతిని పూజించిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని మొదలు చేయడం అనేది ఆ గణపతికి ఆ మహాశివుడు ఇచ్చినటువంటి వరము. ఆది నాయకత్వం అనేది గణపతికి అందించిండు. అయితే ఒకప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఆ గణపతిని పూజించుకొని తన శక్తి కొద్దీ వారి కుటుంబం వరకే ఈ ఉత్సవం అనేది జరుపుకునేవాళ్ళు. ఏదైతే స్వతంత్ర సమయంలో మన హిందువుల యొక్క ఐక్యత అంటే భారతదేశాల యొక్క ఐక్యత లేని మూలంగానే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది కొనసాగిస్తుందని అవగాహనతోని ఆ పెద్దలు బాలగంగాధర్ తిలక్ ఆలోచించి ఈ సామూహిక వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక కలిసికట్టుగా చేసి మన స్వాతంత్రాన్ని మనం పొందాలనే ఉద్దేశంతో ఈ సామూహిక వినాయక మండపాల ఏర్పాటు అనేది కొనసాగింది. దాని పర్యవసానం అంటే అలా ఒక్కటే కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలతో మనం స్వతంత్రమైనాం. ఈరోజు కూడా అనైక్యత, మళ్ళీ కుల వ్యవస్థ నువ్వు నేను కాకుండా అందరూ కూడా సామూహికంగా
కష్టసుఖాల్లో కానీ ఏదైనా కార్యక్రమం చేయాలనే మంచి సదుద్దేశం కలగాలనే తపనతోని ఈ సామూహిక వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. టెంపుల్లో మేము గణేశుని పెట్టినాము, చిన్న డెవలప్ కాకుండా ఇంత డెవలప్ చేసినామంటే పార్టీలు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉంటాం. పార్టీ పక్కకు పెట్టాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మహేంద్రుడు అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఏ పార్టీ సంబంధం లేదు, అందరం కలిసిమెలిసి ఉంటాం. జై భారత్ మాతాకి జై. సో రైట్, చూసారు కదా మరి అల్మాజ్గూడ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు, కానీ దేవుళ్ళ సమయంలో మాత్రం ఒకే కుటుంబంలో కలిసికట్టుగా ఉంటూ ఈ యొక్క వినాయకుని యొక్క ప్రతిష్ఠించిన నుంచి నిమగ్నం చేసే వరకు ఒకే కుటుంబంలో ఉండి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా చేస్తాము. అదేవిధంగా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు నేను తెలియజేసేది ఏంటంటే చాలా చక్కగా ఇక్కడ వినాయకుని మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని మీకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకుంటారని చెప్పేసి నా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సాయితో గొంగడి సీనన్న ఉంటామలిగా.